హలో అందరికి, దిస్ ఈస్ ద ఫోర్త్ వ్లాగ్ ఆఫ్ అవర్ ట్రిప్ సిరీస్ విచ్ ఐఎమ్ పోస్టింగ్. మేము ప్రజెంట్ ఉదయపూర్లో ఉన్నాం. నేను మా ప్యాలెస్ టూర్, మా రూమ్ టూర్ అంతా ఫస్ట్ వ్లాగ్లో చూపించాను. డే వన్ ఈవినింగ్ ఎలా జరిగిందో ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేయండి. మార్నింగ్ అంతా మా ప్యాలెస్లో ఎంజాయ్ చేసి అలాగే కొన్ని నియర్ బై ప్లేసెస్కి వెళ్ళాము. అండ్ ఈవినింగ్ అయితే సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాము, ముఖ్యంగా లేక్ వ్యూ కోసం. వెళ్ళగానే హార్స్ కనిపించింది, నేనైతే హార్స్ ఎక్కేసా. లుక్ అట్ ద సన్సెట్ గైస్, అసలు లేక్ వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. అసలు అక్కడే ఉండాలనిపిస్తుంది. లైటింగ్స్ కానివ్వండి, ఈ సన్సెట్ పాయింట్ అన్ని భలే ఉన్నాయన్నమాట. అది కాక అది దివాళీ టైం, చెప్పాలంటే మేము చాలా కరెక్ట్ టైం కి అక్కడ ఉన్నాం అనమాట. ఇక చూపించేదంతా స్ట్రీట్ ఫుడ్ అనమాట, రోడ్ సైడ్ ఫుడ్. అసలు ఆ లైటింగ్స్ కే అట్రాక్ట్ అయిపోవచ్చు మనము. మేమైతే ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో ట్రై చేసామన్నమాట. నేను కానీ వ్లాగ్ షూట్ చేయలేదు, ఎందుకంటే ఆ వైబ్ ఎంజాయ్ చేస్తుండే, ప్రజెంట్ వైబ్. నేను కొన్ని క్లిప్స్ మాత్రమే తీసాను అనమాట. మంచిగా స్ట్రీట్ ఫుడ్ అంతా తినేసి అక్కడ నుంచి నెక్స్ట్ రాజస్థానీ ఫోక్ డాన్స్ ఉంటే అది బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. చాలా డిఫరెంట్ యాక్ట్స్ అయితే చేశారనమాట వీళ్ళు. వాళ్ళ స్టైల్లో జరిగేవన్నీ చూపించారు. మెయిన్ గా ఫారినర్స్ చాలా మంది వచ్చారనమాట, మన ఇండియన్స్ కంటే. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సెస్ అన్ని చేశారు. అసలు ఎలారా చేస్తున్నారు అనిపించింది. దివాళీ టైం కాబట్టి యాక్ట్ చేశారు. ఇది ఒక్కటే నాకు చాలా నవ్వొచ్చింది అనమాట. అదే అమ్మవారు బలి తీస్తుంది కదా, అలా చేశారు యాక్ట్. అన్నిట్లో నాకు ఫస్ట్ ఇది క్యూట్ అనిపించింది. నెక్స్ట్ అయితే మెయిన్ థింగ్ ఈ తోలు బొమ్మలాట అనమాట. ఇది చాలా మంచిగా అట్రాక్ట్ చేస్తుంది. చిన్నప్పుడు పంచతంత్రం ఎంతమంది చూసేవాళ్ళో నాకు కామెంట్ చేయండి. నేనైతే బాగా చూసేదాన్ని, సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ లో వాళ్ళు అందరినీ పిలిచి డాన్స్ వేశారనమాట. అక్కడికి నేను కూడా జాయిన్ అయ్యాను. వాళ్ళ డాన్స్, వాళ్ళతో వైబ్ అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా, సో నేను కూడా జాయిన్ అయింది. అన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఇంకా నైట్ కి మా ప్యాలెస్ కి వచ్చేసాం అనమాట. ఫుల్ లైట్స్ సంపేశారనమాట ప్యాలెస్ అంతా. దివాళీ కాబట్టి చాలా బాగా డెకరేట్ చేస్తారంట. ఎక్కడ చూసినా లైటింగ్స్ తోనే అనమాట, కలకల్లాడిపోతుండే. మా రూమ్ కి కూడా వెళ్ళలేదు, నేనైతే ఇంకా తిరుగుతూనే ఉన్నా. పీస్ఫుల్ గా అలా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నా వెళ్ళి, అంత వ్యూ మంచిగా ఉందనేసి. రండి గైస్, మా రూమ్ వ్యూ నైట్ చాలా బాగుంది. దివాళీ కాబట్టి అంత లైట్స్ వేసారనమాట ప్యాలెస్ మొత్తం. మా రూమ్ నుండి వ్యూ అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. మార్నింగ్ స్విమ్మింగ్ పూల్లో దిగాం కదా, అక్కడంతా లైట్స్ వేసారు. అసలు ప్యాలెస్ మొత్తం లోపలంతా సూపర్బ్ ఉంది. ప్యాలెస్ మొత్తం కలకల్లాడిపోతుంది అనమాట. బాల్కనీ వ్యూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. బయటికి వెళ్ళొచ్చాము, ఇప్పుడే ఇందాకే వచ్చాము. సో మంచిగా కూర్చొని అలా పీస్ఫుల్గా వైబ్ అవుతున్నాను. చాలా బాగుంది నిజంగా. అసలు సిటీ అయితే సూపర్ ఉంది. ఉదయ్పూర్ సిటీ అయితే కళ్ళకళ్ళలాడిపోతుంది. నార్మల్ డేస్లో ఇంతగా ఉండదంట, దివాళీ కాబట్టి. రేపు దివాళీ కదా, అందుకే ఫుల్ కలకల్లాడిపోతుంది అనమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు రోడ్స్ నుంచి రావాలనిపించలేదన్నమాట. ఇంత ప్యాలెస్ బుక్ చేసుకున్నాం కదా, ప్యాలెస్లో వచ్చి స్పెండ్ చేద్దామన్నా కూడా రావాలనిపించలేదు. అసలు లేక్స్ అయితే ఫుల్ ఆఫ్ లైట్స్, సిటీ ఆఫ్ లైట్స్ అంతా ఉదయపూర్ మొత్తం. చాలా నచ్చింది నాకైతే అనమాట. మా ప్యాలెస్లోనే కేఫ్ ఉంది, షాపింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మేము బయట తినేసి వచ్చాము, ఇంకా కేఫ్కి రేపు వెళ్ళాలి. సో ఫస్ట్ డే అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయింది. చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. ఇంకా డే 1 అయితే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా కంప్లీట్ అయింది. డే 2లో కలుస్తాను. గుడ్ నైట్, బాయ్. ఫాలో అవ్వాలి నేను.
ఈ రోజు ఫస్ట్ థింగ్ అయితే బోటింగ్ కి వెళ్ళాలి. అది మెయిన్ పార్ట్ అన్నమాట. అక్కడ క్యాబ్ ఫెసిలిటీ చాలా తక్కువ అన్నమాట. ఆటోస్ అయితే చాలా ఉంటాయి. మనం డైరెక్ట్ గా ప్రైవేట్ ఆటో కావాలంటే బుక్ కూడా చేసుకోవచ్చు. మేము అలా ఒక ఆటో మార్నింగ్ టు ఈవినింగ్ తిరగడానికి బుక్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ అయితే మా ప్యాలెస్ లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. వాళ్ళు ఫస్ట్ ఈ టెంపుల్ బాగుంటుంది అనేసి అమ్మవారిది అనమాట, అక్కడికి పిలుచుకొని వచ్చారు. అక్కడ నుంచి బయటికి వచ్చాక మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అమ్మవారు, ఇది మెయిన్ అమ్మవారు అనమాట. ఆ ఉదయ్పూర్ లో ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. ఇక్కడికి బై స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు, లేకుంటే ఇలా రోప్ వేస్ కూడా ఫెసిలిటీ ఉంది. రోప్ వేలోనే ప్రిఫర్ చేయండి వెళ్ళడానికి, ఎందుకంటే మీరు అద్భుతమైన వ్యూ చూస్తారు వెళ్ళే దారిలో. చూడండి వ్యూ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ అయితే బోర్డింగ్కి వచ్చేసాము. మేము ఇంత ఎండ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎండ ఉంది కానీ తప్పదు. కానీ ప్రతి బోట్ కి పైన రూఫ్ ఉంటుంది, సో నో ప్రాబ్లం అనమాట. ఇంకా మేము బుక్ చేసుకున్న బోర్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది సిటీ ప్యాలెస్ అన్నమాట. నెక్స్ట్ వెళ్ళాల్సింది ఇక్కడికే. అసలు వ్యూస్ అయితే ఆసమ్ ఉన్నాయి అబ్బా, నిజంగా చెప్తున్నాను. ఇంకా బోటింగ్ అంతా అయిపోయాక ఫొటోస్ మంచిగా వీడియోస్ తీసుకున్నాక అక్కడ నుంచి డైరెక్ట్ గా సిటీ ప్యాలెస్ కి వచ్చాము. ఉదయ్పూర్ లో మస్ట్ విజిట్ ప్లేస్ అంటే ఇదే. అసలు ఉదయ్పూర్ అంటేనే సిటీ ఆఫ్ లేక్స్ అండ్ ఫోర్ట్స్ తో నిండిపోయి ఉంటుంది బ్యూటిఫుల్ గా. ఇంత ఎండలో ఎలారా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నాము. వెహికల్స్ ఫెసిలిటీ కూడా ఉంటది అనమాట లోపల. మేమైతే నడుస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాంలే మంచిగా ఉంటదని కొంచెం దూరం నడిచిన వెంటనే అస్సలు అవ్వలేదు ఇంత ఎండకి. సో మేము కూడా వెహికల్ తీసుకొని లోపల వరకు డ్రాప్ చేయమని చెప్పామన్నమాట. ఇంకా అక్కడ ఎంట్రన్స్ లో డ్రాప్ చేసి వెళ్లారు. ఎట్లయినా అక్కడ నుంచి అయినా నడవాల్సిందే. సో ఎంటర్ అయిపోదాం, వచ్చేయండి. లోపల ఎంత బ్యూటిఫుల్ ఉందో మీకు చూపిస్తా. ఇక్కడ ఎంట్రన్స్ లో వెళ్ళగానే రూట్ మ్యాప్స్ ఉన్నాయన్నమాట. లోపల ఎలా తిరగాలి, ఎక్కడికి ఫస్ట్ వెళ్ళాలి, ఏమేమి ఉంటాయి అన్ని డీటెయిలింగ్ గా ఉన్నాయి. మేము ఇంకా ఫోటోస్ తీసుకొని గైడ్ ని కూడా తీసుకున్నాము. ఎందుకంటే మా అన్నకు చాలా ఇంట్రెస్ట్ ఏదైనా పురాణాలు కానీ హిస్టరీ కానీ అన్ని తెలుసుకోవడం. సో ఇలా ఫోర్ట్ కి వచ్చినప్పుడు ఊరికే చూసుకుంటే పోతే ఏం రాదు కదా, సో గైడ్ ఉంటే బెస్ట్ అనేసి గైడ్ ని మాట్లాడేసుకున్నాం. వాళ్ళు ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరెవరో రాజులు, వాళ్ళ కథలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ కత్తులు, ఆయుధాలు అన్నీ ఇలా పెట్టారు. ఇక చూడండి ఎంత బాగుందో గన్స్ అన్నీ. మా అన్న అయితే ఇలాంటిది ఒకటి ప్లాన్ చేయాలమ్మా ఇంట్లో అని అంటున్నాడు. ఎందుకంటే మా అన్న గన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. డూప్లికేట్ అయినా ప్లాన్ చేయాలి అంటున్నాడు. నేను కూడా అలా గైడ్ చెప్పేవి కొంచెం విని, గైడ్ చెప్పేవి నేను కూడా కొన్ని వింటున్నాను. స్టార్టింగ్లో బోరింగ్ అనిపించింది కానీ అసలు వింటూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అనమాట. వాళ్ళు రియలిస్టిక్గా చెప్తున్నారు. ఇక్కడ కూర్చుంటుండే రాజు, ఇక్కడ అందరూ ప్రజలు కూర్చుండే వాళ్ళు, అలా రియలిస్టిక్గా ఉంది వాళ్ళు చెప్పడం కూడా. ఈ సిటీ ప్యాలెస్ మీరు కూడా చూడండి. నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను.
అన్నిటికన్నా ఇవి చూడండి ఎంత రియలిస్టిక్ గా ఉన్నాయో. వాళ్ళు వండుకునే పదార్థాలంట. ప్లేట్, కప్, స్పూన్ అన్నీ ఉన్నాయి. అన్నీ వాళ్ళు అట్లాగే దాచిపెట్టారు. అలాంటివి చూస్తే వామ్మో అనిపిస్తది. అయిపోయింది గైస్, వచ్చేసాం. ఏంటి ఇంతేనా అనుకోకండి, నేను చాలా తక్కువ తీసాను వీడియోస్, అందుకే మీకు అలా అనిపించింది అంతే. మనం లోపలంతా తిరిగి తిరిగి వస్తే ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. లోపల చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ. అలాగా మేమైతే డ్రింక్స్ తాగుతూనే ఉన్నాము, ఎందుకంటే చాలా ఎండగా ఉంది, డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ, మళ్ళీ కష్టం, ఇంకా ప్లేసెస్ ఉన్నాయి తిరగడం అనేసి. అక్కడ ఫుడ్ కోర్ట్ లో అయితే మేమేం తీసుకోలేదన్నమాట, ఫుల్ రష్ ఉన్నారు, ఇంకా అంత ఓపిక కూడా లేకుండే. అది కాక రాజస్థానీ థాలీ ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకున్నాం. సో ఫేమస్ హోటల్ కనుక్కొని అక్కడికి వచ్చేసాం అనమాట. నాట్ బ్యాడ్, ఓకే అంతే, కానీ థాలీ ట్రై చేయాలని వెళ్ళాము. ఎంతైనా నాకైతే మన సౌత్ ఇండియన్ థాలీనే బెస్ట్ అనమాట. నేను కొత్త టేస్ట్స్ అన్ని కొంచెం అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది. మా అన్న అలా కాదు, అన్ని కొత్తవి ట్రై చేయాలని అని చూస్తుంటారు. అండ్ నెక్స్ట్ కొంచెం షాపింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని షాపింగ్ ఏరియాకి వచ్చాము. కొన్ని బ్యాగ్స్, చాలానే షాపింగ్ చేసాంలేండి, అవన్నీ నేను క్లిప్ తీయలేదు చూపించడానికి. వెళ్ళి మంచిగా నిద్రపోయాము ద నెక్స్ట్ డే. సో ఉదయ్పూర్ లో మా ప్యాలెస్ అయితే వెకేట్ చేసే టైం వచ్చేసింది. బాయ్ చెప్పేసి మేము వెకేట్ చేసేసాం అనమాట. కమింగ్ బ్లాగ్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా వీడియోస్ పెండింగ్గా ఉన్నాయి, నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.